హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2026లో ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించి ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే, ప్రాజెక్ట్ సపోర్టెడ్ బై ఇండియా కంట్రీ ఇచ్చి మ్యాచ్ చేయమన్నారు. మంగ్దేచు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. మంగ్దేచు రివర్ మనకి భూటాన్లో ఉంటుంది. మంగ్దేచు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ భూటాన్. ఆ విషయం తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. మిగిలిన 2 ఆప్షన్స్లో డీకి 1 కామన్గా ఉంది. అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ స్టడీస్ మాల్దీవ్స్. ఇక మనకు తెలియాల్సింది స్టోర్ ప్యాలెస్ ఏ కంట్రీలో ఉంది, లేదంటే డికోయా హాస్పిటల్ ఏ కంట్రీలో ఉంది. రెస్టోరేషన్ ఆఫ్ స్టోర్ ప్యాలెస్ ఆఫ్ఘనిస్తాన్, బీకి 2. ఆ విషయం తెలిస్తే ఆప్షన్ సి కూడా ఎలిమినేట్ అయిపోతుంది. ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అట్ డికోయా శ్రీలంక, సికి 4. ఈ ప్రాజెక్ట్స్ మనకి న్యూస్లో కవర్ అవుతూ ఉంటాయి. మాంగ్దేచు హైడ్రో పవర్ ప్లాంట్ భూటాన్ మనకి 17th ఆగస్ట్ 2019లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అదేవిధంగా రిస్టోర్ స్టోర్ ప్యాలెస్ 22nd ఆగస్ట్ 2016లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. స్టోర్ ప్యాలెస్ ఎక్కడుంది? కాబూల్, ఆఫ్ఘనిస్తాన్. తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అట్ డికోయా శ్రీలంక. అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ స్టడీస్కి సక్సెసరు నేషనల్ కాలేజ్ ఆఫ్ పోలీసింగ్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ మాల్దీవ్స్. ఇనాగ్రేషన్ సెరమనీ ఎప్పుడు జరిగింది? 27th మార్చ్ 2022లో జరిగింది. నేషనల్ కాలేజ్ ఆఫ్ పోలీసింగ్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ మాల్దీవ్స్. యూపీఎస్సి వారి ప్రొవిజనల్ కీ ప్రకారం 67th క్వశ్చన్ ఆప్షన్ బి ఆన్సరు. క్వశ్చన్ ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేద్దాం. ప్రాజెక్ట్ సపోర్టెడ్ బై ఇండియా కంట్రీ. మనకి ఈ క్వశ్చన్ ఏంటంటే ప్లేసెస్ ఇన్ న్యూస్. స్టోర్ ప్యాలెస్ ఎక్కడుంది? ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. డికోయా హాస్పిటల్ శ్రీలంక. మాంగ్దేచు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ మాంగ్దేచు రివరు భూటాన్లో ఉంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ స్టడీస్ మాల్దీవ్స్. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి. ఇక్కడ మనకి 2 ప్రాజెక్ట్స్ తెలిసిన క్వశ్చన్కి ఆన్సర్ చేయడం వీలవుతుంది. మంగ్దేచు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ భూటాన్ ఏకి 3 అని తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. రెస్టోరేషన్ ఆఫ్ స్టోర్ ప్యాలెస్ ఆఫ్ఘనిస్తాన్ బీకి 2, ఆప్షన్ బి ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.